సో వీళ్ళు వచ్చేసి వేటకి వెళ్తున్నారంట, హంటింగ్కి. సో పిల్లడి చేతిలో పెద్ద కత్తి ఉంది. సో మామూలు విషయం కాదు. సూపర్. అమ్మాయి చూస్తుంది చూడండి, చిన్న పిల్ల. సో బొట్ట పట్టుకొని హాయ్. సో పాపం ఆవిడైతే చెప్పే కదా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత, 2 దేశాలను కలుపుతుంది ఊరు. ఆ కొండలు అవి మొత్తం కనపడేదంతా మయన్మార్. సో ఇదంతా ఇండియా, ఇటు సైడ్ అది మియన్మార్, ఇది ఇండియా. సో మన హోమ్ స్టే ఎక్కడ? ఉడతలను పట్టుకొని తింటున్నారా వీళ్ళు, ఏమనాలి? వీళ్ళ కత్తులు ఇచ్చి నా కొడుకులు అనాలి. చిన్నపిల్లలకి కత్తులు ఇచ్చి సో పంపిస్తున్నారు. వాళ్ళేమో మన వెనకమాల పడుతున్నారు. ఏదో జంకెనమాల పడతారు చూడండి, వేటగాళ్ళు అట్లా పడుతున్నారు నాయనమాల నాటి నుంచి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను వచ్చేసి మాన్ డిస్టిక్లో ఉన్నాను, నాగాల్యాండ్లో. మాన్ డిస్టిక్ అంటే ఇది ఒక డిస్టిక్లో అండి. ఇక్కడికి ఎందుకు వచ్చానో మీరు పూర్తిగా చూస్తే అర్థమైంది వీడియో. ఇప్పుడు దాకా ఎన్నో హిల్స్ అయితే ఎక్కువచ్చాం మనం. సో డౌన్కి వెళ్తున్నాం. సో మామూలు లేవు అసలు. ఆ మేఘాలు చూస్తున్నారు కదా, అక్కడ చలి విధంగా ముందు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మేఘాలే. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. చలి మామూలుగా లేదు. షాప్స్ అన్నీ క్లోజ్, ఏమైనా తిన్నామన్నా కానీ లేని పరిస్థితి. సెర్చ్ చేద్దాం ఈ మాన్ డిస్టిక్లో ఏమైనా దొరికిద్దాం ఫుడ్. అసలు ఈ మాన్ డిస్టిక్ ఫేమస్ ఏంటి, దీని గురించి చెప్పాలంటే ఇది మయన్మార్కి ఆనుకొని ఉన్న డిస్టిక్, జిల్లా. మయన్మార్ పక్కనే ఉంది, ఎంత దూరం లేదు. మయన్మార్ వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఈ వీడియో పూర్తిగా చూడండి, ఒక క్లారిటీ అయితే ఇస్తాను. పేరు గుర్తుంది కదా, మూన్ కాదు మాన్. మాన్ డిస్టిక్ అంటారు దీన్ని. మనం ఉంది మాన్ సిటీలో. గత కొన్ని రోజులుగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు. ఎందుకు అంటే ఒకటే రీజను, నాకు హెల్త్ బాగాలేదు. సో నేను సైకిల్ తొక్కుంటా వచ్చే వేలో రోడ్లే అండి, ఇంకేముంటుంది. రోడ్లు, ఆ కొండలు ఇవన్నీ కొత్తగా కూడా నాకేం కనిపించరా. లేదంటే రికార్డ్ చేసేవాడిని. ఇంకా ఉంది, చాలా ఉంది, అయిపోలేదు. సో ఈ మాన్ డిస్టిక్ కాడ నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతాయి వీడియోస్. మామూలుగా కూడా ఉండవు, అంటే చెప్పలేను. ట్రై చేస్తాను ఆ వంతు ప్రయత్నం నేను. రోడ్స్ అయితే అసలు బాగా. ఇది కూడా నాగాల్యాండ్లో ఒక పార్టే ఈ మాన్ అనేది. ఈ 7 సిస్టర్స్ అన్నిటిలో ఒక 6 స్టేట్లలో క్రిస్టియన్సే ఉంటారు. ఇంకొక స్టేట్ అస్సాంలో హిందూస్ ఎక్కువ మంది ఉంటారండి. అసలు మామూలు లేదు కదా వ్యూవింగ్. చూస్తానికి బాగుంటుందండి పాపం. అక్కడ వాళ్ళు ఎంత కష్టాలు పడతారో ఎక్కడానికి దిగడానికి, వాళ్ళకే తెలుసు ఆ పాపం కష్టం. మాన్ డిస్ట్రిక్ట్ ఇది, ఇదే సిటీ అనేది ఇదే. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా చాలా అన్డెవలప్డ్ అండి, చూస్తున్నారు కదా, చాలా తక్కువ. మండలం ఎంత ఉంటుందో అంత ఉందండి ఇది సిటీ. సో ఇదే సిటీ, ఇదే జిల్లా. చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి, ఇంతే చూసుకుంటే. ఇంకా పెద్ద కూడా ఏముండవు. కనపడగా టిఫిన్ బండి అయితే కనపడింది, టిఫిన్ హోటల్. చలి మామూలు లేదు. దాదా క్యా హై ఖానే కే లియే? పూరి సబ్జీ, మల్పువా, చా. దాదా పూరి ఆయిల్ హై, ఆయిల్ ఎక్కువ ఉంటుంది పూరీలో. ఓ క్యా హై దాదా? మల్పువా. मैदा मलपुआ मैदा है अंदर। ओके पूरी दे दो। कितना है 1 प्लेट? दादा आप असम से आया? బీహార్. ఇక్కడ అందరూ కూడా బీహారు, అస్సాం వాళ్ళు ఉంటారండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను నోటీస్ చేసింది అయితే అస్సాం వాళ్ళు. వేడిగా పూరీనే తినేద్దాం. ఇంకా మైదా పిండి కన్నా పూరీనే కొంచెం బెటర్. బాబాయ్ అయితే కొంచెం కాటేసినట్టున్నాడు మనకి. 50 రూపాయలు చెప్పాడు. ఇది ముందే అడగాల్సింది. సో అడిగాను బట్ చెప్పలా. 50 రూపాయలు అంటే 4 పూరి. ఇది వర్కౌట్ కాదండి, ఎందుకంటే వేరే చోట తిన్నాను 20 తీసుకున్నారు నాకు. ఇక్కడ 50 చెప్తున్నాడు. బట్ తప్పదు, ఆకలి అలాంటిది. క్యాలీఫ్లవర్ కూర ఒకటి ఇచ్చాడు, పూరి 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టాను. సో నాకు ఎలా న్యాయం చేయాలో తెలుసు. సో 2 బాటిల్ నిండా వాటర్ పట్టేసుకుంటా, కొంచెం మనీ సేవ్ అయింది. ఇట్లాంటి ప్లేస్లు ఇప్పటి వరకు నేను బోల్డ్ చూశాను. అంటారు కదా మనకి ఏదో వనజంగి ఏదో ఉందని. 100 వనజంగిలు ఉన్నాయి ఇక్కడ 7 సిస్టర్స్లో, నార్త్ ఈస్ట్లో.
ఇదేదో రాక్షస రోడ్లా ఉంది. సో రోడ్డు మొత్తం చూసుకుంటే ఇట్లా ఉంది. ఈ రోడ్లో ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. ఏం కనపట్ల అక్కడ లోంగ్వా అని ఒక బోర్డు ఉంది. లోంగ్వా, నేను వెళ్ళబోయేది లోంగ్వా విలేజ్కే. సో లోంగ్వా విలేజ్ ప్రత్యేకతలు ఏంటో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో. యా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో పోలీస్ పీపుల్ కూడా. సో వచ్చి రూట్ చెప్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటని అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. యా, గుడ్ పీపుల్ సార్. మంచి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. సో నా చేయి సరిగ్గా గమనిస్తే మొత్తం కూడా అసలు మంచిగా అంటుకుపోయింది చేతికి, వెంట్రుకలకి, ఈ చేతికి మొత్తం అసలు మామూలుగా లేదు. సో మొత్తం తడే, ఇదంతా చలి మామూలు లేదు, మొద్దు పారిపోయిన ఏళ్ళు మొత్తం. పోతే ఇంత దరిద్రంలో కూడా కొంచెం అదృష్టకరమైన విషయం ఏంటంటే రోడ్డు కొంచెం మంచి రోడ్డు వచ్చింది. ఈ రోడ్లో దిగుతున్నా దాని నుంచి మళ్ళీ దిగేటప్పుడు బాగానే ఉంటుంది సమ్మంగా, ఎక్కేటప్పుడు దోలు తీరిపోద్ది. బట్ మనకి ఇవన్నీ కొత్త ఏం కాదు కదా, అలవాటు అయిపోయింది. ఫస్ట్లో సిమెంట్ పని చేయడానికి వెళ్తారు, బొచ్చులో పడడం కష్టంగా ఉండిద్ది, చేయింగ్ అలవాటు అయిపోద్ది. సో ఇది కూడా అంతే. హాయ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? కమాన్. రాజా. యువర్ నేమ్ ఈజ్ రాజా? నో ఇంగ్లీష్? వాట్ ఈజ్ యువర్ నేమ్? Wangyu, your name. What are you studying? Which class? Class 5. 5th class. Okay, all the best. Say hi. Bye. Take care. Good night. Sorry, good morning. ఏదో చెప్పేశాం, వెళ్ళిపోతాం. వెళ్ళే రోడ్లో అయితే వేర్ సేఫ్టీ గేర్, సే నో టియర్స్. భలే ఉంది క్యాప్షన్. సేఫ్టీ గేర్ అంటే ఏముంటుంది, ఆ బొంగు గ్లౌజులు వేసుకున్నాం, కళ్ళజోడు కూడా పెట్టుకోవాలి కదా, సేఫ్టీ గేర్లో అది కూడా ఒక భాగమే కదా, పెట్టేసుకుంటా పోలా. ఎందుకులే అయినా మార్నింగేగా, బాగుంది, ఎండ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. చిన్న రోడ్డు, ఈ చిన్న రోడ్లోనే ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా వెహికల్స్. మొత్తం జంగలే, చుట్టూతా ఏమీ లేవు. నేను నా జీవితంలో అనుకుని ఉన్నాను ఇట్లాంటి రోడ్లలో నేనేంట్రా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవేంట్రా అని. బట్ తప్పట్లా, ప్రతి మనిషికి జీవితంలో ఇట్లాంటి రోజు అనేది ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హాయ్, హలో. సో వీళ్ళు వచ్చేసి వేటకి వెళ్తున్నారంట, హంటింగ్కి. సో పిల్లోడి చేతిలో పెద్ద కత్తి ఉంది. సో మామూలు విషయం కాదు. ఇక్కడ ఏంటంటే యూ హంటింగ్ యానిమల్స్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లా. హంటింగ్ అంటే ఎస్ అన్నారు. సో ఇట్లా ఉంటుందండి. ఆ కత్తికి వస్తుంటే నాకు భయం వేస్తుంది. చిన్నపిల్లడి చేతిలో మారణాయుధం. అడవి చుట్టూతా ఏమీ లేవు, వీళ్ళేమో వెళ్తున్నారు. ఓకే, టేక్ కేర్, బాయ్. యూ కమ్ కెమెరా. ఓకే, బాయ్. బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్ అన్నట్టుంది ఇది మొత్తం. ఎందుకో నాకు ఇప్పటివరకు వచ్చింది ఒక లెక్క, ఇదంతా ఒక లెక్క అన్నట్టుంది. అసలు మామూలుగా లేదు. ఆ సూర్యుడు, ఆ రివరు చూడండి, అసలు సీనరీ అదిరిపోయింది. కాకపోతే ఫ్రేమ్లో నేను లేను, ఎందుకంటే వీడియో చేస్తుంది నేనే కదా. తాపీ రివర్ అనుకుంటా ఇది, అక్కడ బోర్డుమే ఉంది. భలే ఉంటే ఇట్లాంటి బ్రిడ్జెస్ చూస్తానికి. కామన్గా ఇట్లాంటి బ్రిడ్జిలు దాటినప్పుడు ఏంటంటే ఎత్తు వస్తుంది, అంటే కొండ ఎక్కాలి మళ్ళీ. సో ఇది కూడా అదే అనుకుంటా సిగ్నేచరు. ఎస్, నేను చెప్పింది రైటే, ఇప్పుడు కొండ ఎక్కాలి. టూరిజం వాళ్ళు మాత్రం మామూలుగా పెట్టలా బ్రో అంట ప్రతిదానికి. బ్రో బీ అలర్ట్ యాక్సిడెంట్ హట్ బాగా పెట్టారండి. అంటే అందరూ ఫారినర్స్ ఇక్కడికి టూరిజంకి వస్తారు కదా, అంటే అందరూ రావచ్చులే, వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం బాగుండాలి కొటేషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి కదా. నిజంగా మంచి నార్త్ ఈస్ట్లో మనకి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం చాలా దేశాలకి, అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మ్యాక్సిమం మనకి నేచరు నార్త్ ఈస్ట్లో. సో నార్త్ ఈస్ట్ గురించి ప్రపంచానికి పూర్తిగా తెలిస్తే బెస్ట్ టూరిజం స్పాట్ అయ్యి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇది వచ్చేసి ఇంకా యూచింగ్ విలేజ్కి వెళ్ళే రోడ్డు. సో చూస్తున్నారు కదా, వే టు యూచింగ్ విలేజ్.
సపరేట్ రోడ్డే ఉంది, కిందకి వెళ్ళాలనుకుంటా కొండెక్కి. కానీ మనం వెళ్ళాల్సిన రోడ్ ఇది. ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నామండి. దగ్గర దగ్గర ఒక 6 కిలోమీటర్లు ఎక్కుతున్నట్టున్నాను. తొక్కడం నడిపించుకోవడం ఇంకా 32 కిలోమీటర్లు ఉంది. సో మనం ఫస్ట్ రోడ్డు స్టార్టింగ్ చూసుకున్నాం కదా, అక్కడికి 41. ఇప్పటి వరకు నేను తిప్పి కొట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటా. సో మాన్ డిస్టిక్ నుంచి చూసుకుంటే మాన్ సిటీ నుంచి చూసుకుంటే 17-18 వచ్చి ఉంటానండి. ఇంకా 32 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. అక్కడెక్కడో దూరంలో కనపడుతుంది కదా మాన్ సిటీ. సో అక్కడి నుంచి ఈ కొండల పైకి వచ్చేసాను. లెవెల్గా ఉంది చూసుకుంటే. ఇంకోటి ఇదో పెద్ద డేంజర్ రోడ్డు చూస్తున్నారు కదా, ఒక లారీ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడం కష్టం. మొత్తానికి ఎవడో కానీ పెట్టినాడు మామూలుడు కాదు. కీప్ ఈగో డౌన్ అరైవ్ సేఫ్లీ టు టౌన్. మామూలు కొటేషన్ కాదురా అయ్యా. ఇటేం పెట్టాడు, చేంజ్ టేకర్స్ ఆర్ యాక్సిడెంట్స్ మేకర్స్. ఓకే, ఏదోలే బంగు పెట్టాడుగా మంచి కొటేషన్స్. వెళ్ళేదారిలో ఇట్లా నాకు ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు, మంచి ఆర్గానిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో కొనుక్కొని వెళ్తే పోయిద్ది. చూసారు కదా ఆకులు కూడా అంతే ఉన్నాయి. కితనా 100 రూపాయలు. ఓకే ఓ కితనా ఓన్లీ 100. ఓకే, మినిమం 100 రూపాయలు ఏంది అని రావు. ఇవైతే తీసుకున్నాను 50 అంటే ఇవైతే. మరి ఇవి స్వీట్ ఉంటాయో పులుపు ఉంటాయో నాకైతే తెలీదు. బాగుంది చాలా బాగుంది. ఫోన్పే గూగుల్ పే. ఇక్కడ ఎందుకు అడిగానంటే ఇక్కడ అవేం ఉండవు, ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయాలి. కితనా 50 రూపీస్ అంటే ఇది పైనాపిల్. బెస్ట్ అసలు నన్ను అడిగితే బెస్ట్, చాలా తక్కువ రేటు. 20 రూపీస్. ఇదైతే 20 అంట. సో ఇది తీసేసుకుంటా సరిపోయింది. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఒకటి జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఇది లెమన్ అనమాట, నిమ్మకాయ. నేను దాన్ని చూసుకొని తెలియక నేను ఆరెంజ్ అనుకున్నా. ఒకటి తిన్న తర్వాత అర్థమైంది నాకు. సో 300 నేను 300 ఇచ్చాను. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని నుంచి. అదొకటను పైనాపిల్ 20 రూపీస్. టోటల్ 120. సో ఐల్ గివ్ 300. సో ఐల్ గెట్ 170. అండ్ దిస్ వన్ సింగిల్ పీస్ హౌ మచ్ యూ విల్ టేక్ ఇట్. అదొకటి తిన్నా కదా నేను. సో ఒక 10 ఇచ్చేద్దాం దేనికి పాపం. Yeah, total 80. 10 rupees. उसके दे दीजिए ना. Lemon का 10. Yeah. And I'll give 300 actually. So they will give. I'll give first 100. Ay, kau lapar ni. Anda ayah kau lapar. No. I'll give first 100. ये भी लेगा ना. No, only this one. You people are confused. వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓన్లీ దిస్ వన్, నాట్ దిస్ వన్. బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సైకిల్. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఇదే మనకి సరిపోద్ది. ఆవిడికి 10 అయితే ఇచ్చాను ఒకటి తిన్నందుకు. ఓకే, వెరీ కన్ఫ్యూజ్డ్. బట్ ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది. సో ఇక్కడ ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్. మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. సో అలాంటప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నాం 1-2 సార్లు ఆలోచించుకుని తీసేసుకోవాలి ఫస్టే. ఒకసారి ఇప్పుడు దగ్గర ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ 20 minutes వాళ్ళు నేను డబ్బులు ఇచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మామూలు కూడా కాదు. మొత్తం 120 బిల్ అయిపోయింది చివరికి. ఆంధ్రా భయ్యా, లోంగ్వా ఆంధ్రా ఛాయ. ఇట్లా అడుగుతూ ఉంటారు వెళ్ళేదారిలో చాలామంది. బహుత్ రోడ్ వచ్చానే బహుత్ అప్. ఠీకే భయ్, బాగా ఎత్తుండిద్దంట బట్ చేయగలిగింది ఏముంది. వెళ్ళిపోదాం. ఆరెంజ్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి.
ఇక్కడ మొత్తం నాకు ఆర్గానిక్ లెవెల్లో అనిపించింది ఎందుకో చూస్తానికి. టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్. ఆహా, అమృతం ఉన్నట్టు ఉంది, తీయంగా ఉంది. మొత్తానికి డౌన్ వచ్చింది లేరా బాబు, ప్రశాంతంగా దిగుతున్నాం. ఇంతసేపటి కష్టం తర్వాత ఇదే నేను దాని నుంచి చెప్తుంది, సమ్మంగా ఉంటుందని. వాడిని ఇంజిన్ ఆన్ చేసుకున్నాడు. ఆయిల్ బొక్క తప్పితే అని ఉందా? ప్రశాంతంగా వెళ్ళిపోతుంది సైకిల్ అయితే. ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ చిల్లీ ఆల్సో. ఈ బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ కూడా చెట్లు కూడా నరుకుతారండి. నరికి ఒక పక్కన పెట్టుకొని ఏం చేస్తారు ఏంటో మరి. తగలబెట్టారా? మొత్తం నరికేస్తున్నారు బ్యాంబూ ట్రీస్. చూసుకోవాలి, కొంచెం ఉంటే తేడా పడుతుంది. అప్పు అది కాలు గుచ్చుకుంటే ఇంకంతే సంగతి. లక్కీ చెప్పాలంటే. ఐదు కిలోమీటర్లు డౌన్ దిగింది. ఇట్లాంటి చెప్పా కదా మీకు ఇంతకుముందే, ఇట్లాంటి బ్రిడ్జ్ ఎప్పుడైతే వస్తుందో బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మళ్ళీ పైకి ఎక్కాలి. సో ఇంక అది కామన్, ఇంక దానికి చేయగలిగింది ఏం లేదు. పైనాపిల్ అయితే కోసేస్తున్నాను నీట్గా. పైనాపిల్ మాత్రం అదిరిపోయింది, టేస్ట్ చాలా స్వీట్ ఉంది. చాలా అంటే చాలా స్వీట్ ఉంది, కొంచెం కూడా పులుపు లేదు. ఇక్కడి నుంచి ఇంకొక విలేజ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకెక్కడి నుంచి మనకి మయన్మార్ ఫ్లేవర్ అనేది తగిలిద్ది చూసుకుంటే. ఎందుకంటే మయన్మార్ బోర్డర్ కదా, ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో. సో ఇక్కడ నుంచి హౌసెస్ మొత్తం కూడా అండర్ డెవలప్మెంట్ లేదండి ఈ టైమే. ఇది ఇంకా ఒక విలేజ్ కింద లెక్క, తక్కువ ఉన్నాయి హౌసెస్. కాసేపట్లో వెళ్ళబోతున్నాను మన డ్రీమ్ డెస్టినేషన్ లాంగ్వా. ఇది షాపా? అబ్బా భలే ఉంది చూస్తానికి. ఇంకా అట్లా ఉంటే మరి ఇక్కడ హౌసెస్ అవన్నీ కూడా. ఇప్పుడే నేనైతే షాక్ అయినా. ఇక్కడ మన ఏపీ నెంబర్ ప్లేట్తో కార్ అయితే ఒకటి కనపడింది. మొత్తానికి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరో ఉన్నారు. సో గట్టిగా మాట్లాడుతున్నా తెలుగులో, వినపడితే వస్తారేమో. ఇది కార్ అంటే నాకు తెలిసి ఇక్కడే ఇక్కడ హౌసెస్లో మన తెలుగు వాళ్ళు ఉండే ఉంటారు. ఎవరైనా ఉన్నారా? ఏదో పిచ్చోడు అరిచినట్టు ఉంది నేను. సో మొత్తానికి నాకైతే హ్యాపీగా ఉంది. సో తెలుగు నెంబర్ ప్లేట్తో కారు చూశాను. తెలుగు వాళ్ళు మొత్తానికి ఎవరు ఉన్నారు ఇక్కడ, కలిస్తే బాగుండేది. అదొక మజా, ఊరు వచ్చి తెలుగు వాళ్ళని కలిస్తే. ఇక్కడ పాంచింగ్ పోలీస్ అవుట్ పోస్ట్ అని ఉంది. సో ఇక్కడ మొత్తానికి పోలీస్ చెకింగ్ ఉండిద్ది అనుకుంటా, ఎందుకంటే క్లియర్గా ఉంది కదా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని. చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో. ఇటు వెళ్ళాలి ఇప్పుడు మనం, ఇటు వెళ్ళాలి. లాంగ్వా. ఈ లాంగ్వా స్పెషాలిటీ ఏంటంటే అది సగం విలేజ్ వచ్చేసి ఇండియాలో, సగం విలేజ్ వచ్చేసి మయన్మార్, మన బర్మా. మనం ఏదైతే వెళ్దాం అనుకుంటున్నామో బర్మా, అక్కడ ఉందన్నమాట. అమ్మాయి చూస్తుంది చూడండి, చిన్నపిల్ల. సో బొట్ట పట్టుకొని హాయ్. సో పాపం ఆవిడైతే హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఏదో అడుగుతుంది మనల్ని, యా ఇద్దాం. సో డబ్బులు అయితే ఇచ్చే సిచ్యువేషన్లో లేను. సో మనం ఆరెంజ్ చేస్తున్నాం. యా టేక్ ఇట్. మింగలాబా? నో బర్మా? ఓకే బాయ్. బాగా కష్టపడుతుంది అమ్మాయి అయితే. బాయ్. ఆ అమ్మాయి పాపం అట్లా డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర నిజంగా డబ్బులు లేవండి చెప్తున్నా. ఉంటే ఒక 100-200 పెట్టేవాడిని, బట్ నిజంగా డబ్బులు లేవు నా దగ్గర. చాలా టైట్ సిచ్యువేషను. ఉన్నది మొత్తం ట్రావెలింగ్కే పెట్టేస్తున్నాను. ఏదో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఇచ్చేసాను, 2 ఫ్రూట్స్. ఏదో ఒకటి ఇవ్వాలి అడిగినప్పుడు. వాళ్ళే బాధ వేసింది నాకు ఫస్ట్. పాపం ఎంత కష్టపడుతున్నారో. మొత్తం అన్డెవలప్మెంట్ ఏరియా ఇదంతా. నిజంగా వాళ్ళని డెవలప్ కావాలి. ఇటు కూడా మొత్తం
నా వరకు ఇంత ముందర నేను ఒక స్వార్థపరుణ్ణి. అరే నా ఆంధ్ర ఒకటే డెవలప్ కావాలి, నేనుండే గుంటూరు ఒకటే డెవలప్ కావాలనుకునేవాడిని. సైకిల్ వేసుకొని తిరుగుతుంటే అర్థమైంది టోటల్ ఇండియా డెవలప్ కావాలి. సో అప్పుడు కదా మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. మొత్తం మారిపోయింది, చాలా నేర్చుకున్నాను. లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా నేర్చుకున్నా. ఈ కొండలు ఇవన్నీ నన్ను ఒక కొత్త ట్రావెలర్గా నిలబడతాయేమో, చూద్దాం రాబోయే రోజుల్లో. ఇందాకలా బోర్డర్ చెక్ పోస్ట్ అని చెప్పా కదా, సో ఆ కొండపై నుంచి మనం ఈ కొండ మీదకి వచ్చామండి. సో అర్థమైంది కదా మీకు. ఇది కొండపైన ఏంటంటే కిలోమీటర్లు తక్కువ ఉంటుంది, బట్ ఎత్తు ఆ డౌను ఏదైనా కానీ చెప్తున్నా వాసిపోద్ది. ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు దొక్కితే నార్మల్ రోడ్లో ఈజీగా 30 కిలోమీటర్లు దొక్కొచ్చు. ఇంకా అర్థం చేసుకోండి. కానీ నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే రోడ్డుకి ఫెన్సింగ్లు ఏమి ఉండవు. సో పడ్డామంటే ఇంకా డైరెక్ట్గా మనం చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గానికో నరకానికో డిసైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నారుగా. ఇక్కడ చిన్న పిల్లలు పని చేస్తున్నారండి. సో అది ఎట్లా కొడుతున్నారు, ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటో చిన్నప్పుడే సర్వైవల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఓకే క్యారీ ఆన్, బాయ్ బాయ్. వీళ్ళకి ఒకటే తెలుసు. ఇప్పుడు చూడండి, ఒకటి అడుగుతా సమాధానం చెప్తారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Kamika. యువర్ నేమ్? వాళ్ళకి అది ఒకటే తెలుసు, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇంకేం తెలీదు. ఏదో అంటున్నాడు ఆడి భాషలో. కత్తి ఒకటి ఇడి చేతిలో. మళ్ళీ ఇండో మయన్మార్ బోర్డర్ ఇంకా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉన్నారు వీళ్ళ దాని నుంచి మాట్లాడిన కాడి నుంచి ఆ కత్తులు, ఆ క్యాట్ బ్యాలు అవి పట్టుకొని ఎనమాల వస్తున్నారు. అసలుకే ఓపిక అయిపోయిందిరా సామె అనుకుంటుంటే ఇదొకటి. వాడి చేతిలో కత్తి, ఇంకోటి చేతిలో క్యాట్ బ్యాలు, ఇంకోటి చేతిలో మళ్ళీ కత్తి. నిరాయుధుండి నేను. ఇక్కడ కొండపైన కనపడేదే లోంగ్వా. సో జూమ్ చేస్తున్నాను, అదే అండి లోంగ్వా. ఈ పిల్లలే చెప్పారు నాకు. అసలు వీళ్ళకి కత్తులు ఇచ్చి నా కొడుకులు అనాలి, చిన్నపిల్లలకి కత్తులు ఇచ్చి సో పంపిస్తున్నారు. వాళ్ళేమో మన వెనకమాల పడుతున్నారు. అదొక సరదా. థ్యాంక్ యూ. నో అయిలే వాళ్ళు మంచో చెడో ఏం అర్థం కాని పరిస్థితి. ఏదో జంకనమాల పడతారు చూడండి, వేటగాళ్ళు అట్లా పడుతున్నారు నాయనమాల దాని నుంచి. ఉడతలను పట్టుకొని తింటున్నారు రా వీళ్ళు, ఏమనాలి. ఏం చేస్తాం, అన్డెవలప్మెంట్ ఏరియా ఇంకా వాళ్ళకి అంతే. ఏం నోరు తెరిచాడు, తింటావేంట్రా? ఓకే గో. ఇలాంటి జర్నీలో సేఫ్ సైడ్కి కొంత ఫుడ్ అయితే పెట్టుకోవాలండి. కడుపు అయితే కాలిపోతుంది నిజంగా ఈ టైంలో. ఇది కూడా నాకు అమృతమే. సో ఈ బ్రెడ్, ఈ చాకో క్రీమ్ నంచుకొని లాగిచ్చేసేయాలి, ఆకలి వేసేస్తుంది. చట్నీ నంచుకున్నట్టు నంచుకొని తినేయడమే. నాకు వేరే ఆప్షన్ లేదు, అసలు ఇలా రికమెండే కాదు తిన్నాం, బట్ ఒక్కోసారి తప్పదు. చూస్తున్నారు కదా, వెల్కమ్స్ U8 ఇండో మయన్మార్ బోర్డర్ లుంగ్వా. సో చాలా హ్యాపీగా ఉంది. అఖండ సైకిల్ యాత్ర ఇండియా టు మయన్మార్. ఇప్పుడు వచ్చేసి లోంగ్వా విలేజ్లోకి ఎంటర్ అయినట్టే ఆల్మోస్ట్. నా స్టేయింగ్ అనేది ఇక్కడ గూగుల్లో చూస్తే గెస్ట్ హౌస్ అని వచ్చింది. సో గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. చెట్లు ఏంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మీకేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయగలరండి. సో ఏదో వేరే కంట్రీ దాటితే ఫీలింగ్, అదే చూసిన చెట్లు మాదిరిగానే కనపడుతుంది, ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు. డిఫరెంట్గా ఉంది మొత్తం కూడా. ఇప్పుడు దాన్ని వచ్చేదారిలో ఎక్కడ కూడా ఇట్లాంటి జోడ్లా ఇక్కడే చూడడం ఏమైనా నాటారంటారా? అన్నీ గుడిసెలే ఇక్కడ. అప్పు ఇంకా ఎత్తు.
మేఘాలు కూడా కనపడుతున్నాయి చూసారు కదా దగ్గరగా. ఎన్నో కష్టాలు పడి లోంగ్వా దగ్గరికి వచ్చేసాయి. ఇంక ఇదంతా లోంగ్వానే కనపడేది మొత్తం. చెప్పా కదా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత, 2 దేశాలను కలుపుతుంది ఊరు, ఇండియాని మయన్మార్ని. నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఆ కొండలు అవి మొత్తం కనపడేదంతా మయన్మార్. సో ఇదంతా ఇండియా ఇటు సైడ్, అది మయన్మార్, ఇది ఇండియా. సో మన హోమ్ స్టే ఎక్కడ, ఇక్కడే ఉంది. 1000 రూపీస్ అంట. సో ఒక్కసారి వెళ్ళి అడగాలి ఇంకేమైనా ప్రైజ్ ఉందేమోనని. సో ఆ లేడీ నేను ఓనరు. ఇందాలు చూసింది ఏమైందంటే, వాళ్ళు ప్రైజు ఫస్ట్ 1000 చెప్పింది. అలిసిపోయినా 1000 రూపాయలు అయినా తీసుకుందాను అనుకున్నా. తర్వాత ఇంకా 1500 చెప్పాడు డబల్ బెడ్రూమ్ అని చెప్పి. నేనేం చేసుకుంటే డబల్ బెడ్రూము. ఇంకోటి చూస్తే గూగుల్లో ఇక్కడ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చా. అడుగుదాం. ఫస్ట్ ఇక్కడ కూడా 1500 చెప్పింది. నా ఫేస్ చూసి, నా ఫేస్ వాల్యూ ఏం చేస్తాం. తర్వాత యూ ఎలోన్ ఒకడే వచ్చావు కదా 1000 రూపాయలు అని చెప్పింది. సర్లేరా బాబు. ఇంకోటి దరిద్రకరమైన విషయం ఏంటంటే, నా దగ్గర ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి 1000. కట్టా 1500 ఉన్నాయి నా దగ్గర. సో తెలీదు ఫోన్పే యాక్సెప్టో లేదో, చూద్దాం. ఇంకా నేనైతే వచ్చేసాను. ఈవిడే ఇక్కడ హోటల్ స్టేయింగ్. సో అటు సైడ్ మొత్తం కూడా బర్మా. సో నేను వచ్చేసి రేపు కంప్లీట్ వీడియో అయితే ఈ లాంగ్వా మీద మేక్ చేస్తాను ఖచ్చితంగా. సో ఐ కెన్ గో బై సైకిల్ దట్ సైడ్, నో ప్రాబ్లం. No problem. యా, మన సైకిల్ అయితే రేపు మయన్మార్లో అడుగు పెడుతుంది. అడుగు పెట్టేది నా బొందా. సరే, వీల్స్ రౌండ్ తిరుగుతుంది రేపు. వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ మ్యామ్. Welcome. సో ఇక్కడ ఫుడ్ 250 రూపాయలు అంట. నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి 1000 రూపాయలు అంట. మొత్తం 1250. 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను. సో 2500. ఓకే, తప్పదు కదా. వీడియో నచ్చితే ఏం చేస్తారో మీ ఇష్టం. అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్. సో ఇది వచ్చేసి మియన్మార్ ఫ్లాగ్. నేను ఇండియాకి మియన్మార్కి మధ్యలో ఉన్నాను. అదే అండి లోంగ్వా విలేజ్. నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను.